హాయ్ అండి. ఇవాళ మొసరిపప్పు పులుసు చూపిస్తాను. మొసరిపప్పు ములంకాడ. ఇక చూడండి, మొసరిపప్పు ఉడికించాను. ఎర్రకందిపప్పు ఇక మెత్తగా ఉడికిపోయింది. పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉడికించాను. చింతపండు మగ్గు తీసాను. ఇగో సింపుల్గా పులుసు చేసుకోవడం. ఇందులో ఉల్లిపాయలు ఏమీ వేయకుండా. ఇవాళ శనివారం కదా, ఏమి వేయను. అందుకు ఇగో చింతపండు మగ్గేసాను. ములంకాళ్ళేమో ఇవాళ వేరేగా ఉడికించాను. గిన్నెలోని మెత్తగా ఉడికిపోయింది. ఆ నీరుతో సహా వేసేస్తాను. పక్కన అన్నం ఉడుకుతున్నది. వాళ్ళు సింపుల్గా పులుసు చూపిస్తాను, ఏమి వేయకుండా. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపడా. ఏం లేకపోయినా వెంటనే చేసుకునే పులుసు ఇది. ములంకాయలు లేకపోయినా బాగుంటుంది. ఇక చూడండి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి. ఇది కొంచెం కారం. బాగుంటుంది వేడివేడి అన్నంలో. టేస్టీ పులుసు. సింపుల్గాను అప్పటికప్పుడు చేసుకునే పులుసు. పప్పులుసు, మొసరిపప్పు పప్పులుసు. ఇప్పుడు నేను ములంకాళ్ళు ఒక 10-15 ములంకాళ్ళు ముక్కలు ఇక ఉడికించాను. కడిగేసి శుభ్రంగా ఉడికించాను. ఇప్పుడు అవి వేసేసి మరిగించేస్తాను. కొంచెం బెల్లం వేసి. అప్పటికప్పుడు చేసుకునేది. ఆ నీరు కూడా పోసేయాలి. అన్నం ఉడుకుతున్నది, పులుసు. నిన్ననే వరలక్ష్మి వ్రతం అయింది కదా, అందుకే ఇవాళ ఏం లేదు. సింపుల్గా పులుసు చేసుకుని అన్నం వేసుకొని తినేయడమే. మజ్జిగ వేసుకుని. ఇక కొంచెం బెల్లం ముక్క. పక్కన ఒప్పడమో ఏదో వేసుకుని నంచుకొని తినేయడమే. పోపు: ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు. వేడివేడి అన్నంలో వేసుకోవడం, తినేయడం. చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. భూమిస్థానం మరుగుతుంది ఇప్పుడు. అన్ని ములంకాళ్ళు ఎక్కువ ఖాళీ ములంకాళ్ళు పులుసే. చూడండి ఎలా మరుగుతున్నదో. కలర్ ఎంత బాగుంది కదా. చూడండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ములంకాళ్ళ పులుసు, పప్పు పులుసు. థ్యాంక్ యూ.